కోట్లు 528 crores ఉద్యోగస్తుల నుంచి ఆ ట్రస్ట్ కి రేజ్ చేయడం జరుగుద్ది. సైమల్టేనియస్ గా అదే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా 528 కోట్లు ఆ ట్రస్ట్ కి జమ చేసి రమారమి 1056 కోట్ల రూపాయలతో ఆ ట్రస్ట్ ని రన్ చేస్తూ దానికి చీఫ్ సెక్రటరీ గారు సభ్యుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ ని రన్ చేస్తూ భవిష్యత్తులో ఈ మధ్య ఏదైతే కొన్ని పేపర్లు ఉద్యోగస్తులకి ఎల్ఓసి ఇయ్యని కారణంగానో వారి ఫండ్ రాలేదన్న కారణంగానో రిటైర్డ్ ఎంప్లాయీస్ కి ప్రాపర్ గా పేమెంట్ ఇవ్వని కారణంగానో కొన్ని దుర్ఘటనలు సరిగా అన్నది కేబినెట్ లో కూడా డిస్కషన్ వచ్చింది. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పటానికి ఇది ఉద్యోగస్తుల సంఘాలు కూడా అనేక పర్యాయాలు అడగటం జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ పూర్తిగా ఆమోదించడం జరిగిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదే రకంగా రాష్ట్రంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం అందించడానికి ఏవైతే పెద్ద పెద్ద గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ హాస్పిటల్స్ ని మరింత మెరుగైన వసతుల సౌకర్యం కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ వైద్య విధాన పరిషత్ని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ గా దీన్ని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ ఈరోజు ఏకగ్రీవంగా కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా జిల్లా హెడ్ క్వార్టర్ లో మెరుగైన వసతులతో కూడిన లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తో కూడిన హాస్పిటల్స్ ని రాబోయే కాలంలో సామాన్య ప్రజలకి మెరుగైన వైద్యం ఈ ప్రభుత్వం అందించాలనే దృఢమైన సంకల్పంతో డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు అని రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా దీనివల్ల మెరుగైన వైద్యం గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అందుద్దని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ నరసింహ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారులుగా డాక్టర్ నోరి దత్తాత్రేయ గారు అదే రకంగా డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారిని ఆల్రెడీ గతంలోనే అపాయింట్ చేసుకోవడం జరిగింది. చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో వీరిద్దరితో పాటు అదనంగా ఇంకొక 2 ఆఫీసర్స్ తో ఒక అత్యున్నత కమిటీని కూడా ఏర్పాటు చేసి మెరుగైన కాంక్రీటెడ్ ప్రపోజల్స్ తో ఒక ప్రపోజల్ ను కూడా హెల్త్ సెక్టార్ లో తీసుకురావాలని ఈ రోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. తప్పకుండా ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా క్యాన్సర్ లాంటి దాంట్లో డాక్టర్ దత్తాత్రేయ గారు ఫేమస్ అన్నది మీ అందరికీ తెలుసు. అటువంటి వారి సూచనలు సలహాలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రజలకి మెరుగైన సేవలు ఏదైతే మేజర్ డిసీజెస్ తో సామాన్య ప్రజలు పేదవారు ఇబ్బంది పడుతున్నారో వారికి మెరుగైన సేవలు వీటి ద్వారా కలుగుద్దని కేబినెట్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే రకంగా సుమారు 100 సంవత్సరాల క్రితం ఆనాడు హైదరాబాద్ లిమిటెడ్ గా ఉండేది. ఈ ఉన్న హైదరాబాద్ లిమిటెడ్ కి నియరెస్ట్ లో ఉన్న అటు మంజీరా కానీ ఇటు ఉస్మాన్ సాగర్ కానీ ఈ 2 లేక్స్ నుంచి
ట్యాంక్స్ నుంచి హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ సప్లై జరిగేది.